సౌలు గారు గిబియోనీలను హతము చేస్తే దావీదు గారి కాలంలో 3 సంవత్సరాలు కరువు ఎందుకు సంభవించింది అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి అది దావీదు గారు పరిపాలిస్తున్న కాలం. అది దావీదు గారు పరిపాలిస్తున్న కాలములో ఏమి సంభవించింది అన్నప్పుడండి 3 సంవత్సరాలు విడవకుండా మరి కరువు కలగగా అని ఇంతకుముందు మనం అందరం కూడా మరి బైబిల్ రీడింగ్ లో మనం చదువుకున్నాము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం అందరం కూడా చదువుకొని ముందుకు వెళదాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారు పరిపాలిస్తున్న ఆ కాలములో 3 సంవత్సరములు విడవకుండా కరువు సంభవించింది. దావీదు గారి కాలంలో కరువు కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు అండి, అప్పుడు దావీదు గారు దేవునికి మొరపెట్టారు. అయ్యా ఏంటి 3 సంవత్సరాలు విడవకుండా ఎందుకు ఈ కరువు వచ్చిందయ్యా అనేది మరి దేవునికి దావీదు గారు మొరపెట్టినప్పుడు అప్పుడు ఆ కరువుకు గల కారణాన్ని దేవుడు ఇదిగో మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారికి చెబుతున్నాడు. ఏంటి ఆ కారణము అన్నప్పుడు అండి కంటిన్యూ చేస్తున్నాము. సౌలు అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను. అంటే దావీదు గారు అయ్యా ఈ కరువుకు కారణం ఏమిటి అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆన్సర్ ఇస్తున్నారు. ఏమైనా ఆన్సర్ ఇస్తున్నారు అన్నప్పుడు అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అంటే ఎందుకయ్యా విడవకుండా 3 సంవత్సరాలు కరువు సంభవించింది అన్నప్పుడు, ఎందుకంటే సౌలు గారట గిబియోనీయులను హతము చేసినందుకు. సౌలు గారు గిబియోనీయులను, సౌలు అతని కుటుంబీకులకు ఏమని అక్కడ అనే పదం ఉపయోగించాడంటేనంటే నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి అంటున్నాడు. అంటే సౌలు గిబియోనీయులను హతం చేస్తే సౌలు గారి మీదకి శిక్ష రావాలి, సౌలు గారి కుటుంబం మీదకి శిక్ష రావాలి. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలందరి మీదకి 3 సంవత్సరాలు విడవకుండా ఎందుకు కరువు కలిగింది, ఎందుకు కరువు వచ్చింది అన్నప్పుడండి మనం ఆలోచన చేయగలిగితే కొన్ని సార్లు ఏం జరుగుతుంది అన్నప్పుడండి కొన్నిసార్లు అనీతిమంతులను బట్టి నీతిమంతులు కూడా శిక్ష వాళ్ళకు కలగవచ్చు. అంటే కొన్నిసార్లు అనీతిమంతులను బట్టి నీతిమంతులకు కూడా శిక్ష కలగవచ్చు. దానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ సందర్భము. దావీదు గారు ఏం పాపం చేయలేదే, కానీ దావీదు గారి కాలంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు వచ్చింది. ఎందుకంటే కొన్ని సందర్భాలను బట్టి అనీతిమంతులను బట్టి నీతిమంతులకు కూడా శిక్ష కలుగుతుంది. ఈ సందర్భాన్ని బట్టి ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూడగలిగితేనండి అనీతిమంతులను బట్టి మనం చూడగలిగితే అనీతిమంతులు ఉన్న దగ్గర కొంతమంది మనం చూడగలిగితే నీతిమంతులకు శిక్ష కలగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు మనం దావీదు గారి కాలంలో అనీతిమంతులను బట్టి నీతిమంతులకు కొన్ని సందర్భాలు శిక్ష కలిగితే మరికొన్ని సందర్భాల్లో ఆ అనీతిమంతులను బట్టి నీతిమంతులకు శిక్ష కలగకపోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అన్నప్పుడు లోతు గారు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు పూర్తిగా అవి నాశనం అయిపోయాయి, పాడైపోయాయి. అయితే లోతు కుటుంబము మాత్రము ఆ సొదొమ ప్రాంతంలో నుంచి బయటికి తీసుకొని వచ్చారు దేవదూతలు. అంటే అనీతిమంతులను బట్టి కొన్ని సార్లు నీతిమంతులకు శిక్ష కలగకపోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అన్నప్పుడు ఇదిగో లోతు గారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాము ఏంటన్నప్పుడు గిబియోనీయులను సౌలు హతము చేస్తే దావీదు గారి కాలంలో 3 సంవత్సరాలు ఎందుకు కరువు సంభవించింది?
గిబియోనీలను సౌలు హతము చేస్తే దావీదు గారి కాలంలో ఎందుకు 3 సంవత్సరాల కరువు సంభవించింది అని మనము ఆలోచిస్తున్నాము. ఇంతకీ ఎవరి గిబియోనీలు? ఈ గిబియోనీలు ఎవరు? అసలు ఎందుకు వాళ్ళను సంహరించినందుకు 3 సంవత్సరాలు విడవకుండా కరువు ఎందుకు వచ్చింది అని ఆ తర్వాత మనము అదే అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవగలిగితే సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 21:2 గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇజ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈ సౌలు గారు ఇటు ఇశ్రాయేలీలను అటు యూదులను వాళ్ళ యందు ఆసక్తి గలవాడై అని మనం చదువుకుంటున్నాము. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ మనం అంటే వాళ్ళను సంతోషపరచడానికి గిబియోనీయులను హతము చేస్తూ వచ్చాడట. వాళ్ళను సంతోషపరచ ఎవరిని? ఇటు ఇశ్రాయేలీలు కావచ్చు, యూదా వారు కావచ్చు. ఆ మధ్యకాలంలో మనం ఆలోచన చేయగలిగితే మొద్దుసీన్ అయిన ఒక ఆయన ఏమన్నాడంటే, మొద్దుసీన్ అని ఒక ఆయన ఉండేటోడు. మొద్దుసీన్ అని సూరి అనే వీళ్ళందరూ కూడా ప్రాక్టనిస్టులు. వీళ్ళందరూ కూడా ఈ సూరి కన్నులలో ఆనందం చూడడానికి పరిటాల రైన్ చంపాను అన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడానండి సౌలు గారు ఇశ్రాయేలీలను అలాగే యూదులను ఆయన సంతోషపరచడానికి ఏం చేశాడంటే ఈ గిబియోనీయులను హతము చేసి వచ్చాడు. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే ఈ గిబియోనీయులు వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. మరి ఎవరు వీళ్ళు అన్నప్పుడు అమోరీయులలో శేషించిన జనులు. మరి ఇశ్రాయేలీలు కారు. కానీ ఇశ్రాయేలీలు కాకపోయినా ఎందుకు మనం ఆలోచన చేయగలిగితే వారిని సంహరించినందుకు 3 సంవత్సరాల కరువు ఎందుకు కలిగింది అన్నప్పుడు ముందుగా మనందరికీ ఎవరి చరిత్ర తెలియాలి అన్నప్పుడు గిబియోనీయుల చరిత్ర మనకు తెలియాలి. ఎవరి చరిత్ర అంటే గిబియోనీయుల చరిత్ర ముందు మనకు తెలియాలి. ఇంతకీ ఎవరి గిబియోనీయులు? వారిని సంహరించినందుకు దావీదు గారి కాలంలో ఎందుకు 3 సంవత్సరాలు కరువు వచ్చింది అన్నప్పుడు అండి ముందుగా గిబియోనీలు ఎవరో మనకు తెలియాలి. వారిని సంహరిస్తే ఎందుకు 3 సంవత్సరాలు కరువు వచ్చింది, మనం ఏమి నేర్చుకోవాలి అన్నది మరి ఈ యొక్క ఆ బైబిల్ స్టడీలో మనం ఆలోచిస్తున్నాము. ఇంతకీ ఎవరు ఈ గిబియోనీలు అన్నప్పుడు అండి అందరం కూడా దయచేసి యెహోషువ గ్రంథానికి వద్దాం. అందరూ కూడా దయచేసి యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుంటూ వద్దాము. 1వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుంటూ వద్దాము. యోర్దాను అవతలనున్న మాన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీలు, అమోరీలు, కానానీయులు, పెరిజీలు, అవీలు, యెబూసీలు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు అని మనం చదువుకుంటున్నాము. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ మనకు 6 జాతుల వారే మనకు కనబడుతున్నారు. హిత్తీలు, అమోరీలు, కానానీయులు, పెరిజీలు, గిబ్బీలు, తర్వాత యెబూసీలు అను ఇక్కడ 6 జాతుల వారే మనకు కనబడుతున్నారు. 7వ జాతి వారు మనకు ఎక్కడ కనబడతారు అన్నప్పుడు మీరు ఆది కాండంలో ఉందండి, ఆ తర్వాత నిర్గమకాండంలో కానివ్వండి, ఈ తర్వాత ద్వితీయోపదేశం అన్ని కూడా మనకు కనబడతాయి 7 జాతుల వారు. ఈ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మరొక జాతి వారు కనబడతారు. అంటే మొత్తం మీద ఎంతమంది జాతుల వారంటే 7 జాతుల వారు ఇశ్రాయేలీలకు శత్రువులు. 7 జాతుల వారు ఇశ్రాయేలీలకు శత్రువులు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఈ కానాను దేశం ఏదైతే ఉందోనండి, ఆ కానాను దేశాన్ని నేను ఇశ్రాయేలీలకు ఇస్తాను అని దేవుడు మన పితరుడైన అబ్రహాము గారికి వాగ్దానం చేశారు. ఆది కాండంలో ఉంటది. అబ్రహాము ఇదిగో నీ 4వ తరం వారికి ఇదిగో ఈ కానాను దేశాన్ని ఇస్తాను అని
దేవుడు ప్రామిస్ చేశాడు, దేవుడు ప్రామిస్ చేశాడు. ఇలా ఇశ్రాయేలీలు ఒక్కొక్కరితో యుద్ధం చేస్తున్నారు. అయితే వారందరినీ కూడా ఓడిస్తున్నారు, వారందరినీ కూడా యుద్ధంలో ఓడిస్తున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు అంటే దేవుడు వారితో ఉండి యుద్ధం చేస్తున్నాడు గనక, దేవుడు ఇశ్రాయేలులతో ఉండి యుద్ధం చేస్తున్నాడు గనక ఒక్కొక్కరిని ఓడిస్తున్నారు. ఇది ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇదంతా కూడా విన్నారట. విన్నప్పుడు 2వ వచనం మనం చదవగలిగితే, అదే అధ్యాయం 2వ వచనం మనం చదవగలిగితే, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాము. వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును ఆయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు అంటే వీళ్ళు విన్నారట. ఇశ్రాయేలీలు చేసిన యుద్ధాలు, ఇశ్రాయేలీలు హాయి పట్టణానికి చేసింది ఇదంతా కూడా ఇదిగో యెరికో పట్టణానికి చేసింది అంతా కూడా గిబియోనీయులు విన్నారు. విని వీళ్ళు ఏం చేశారు అన్నప్పుడు 3వ వచనము 4వ వచనము, వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిల్లి చినిగి పుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధెలు తీసుకొని పాత గిల్లి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక గిబియోనీలకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే మనము ఇశ్రాయేలీలతో పెట్టుకుంటే మనం గెలవలేము. ఎందుకంటే వాళ్ళను ఇదిగో దేవుడు కాపాడుతున్నాడు, వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు కనుక వాళ్ళతో మనం గెలవలేమని ఈ గిబియోనీలు ఏం చేశారంటే కపటోపాయం చేశారు. అంటే ఏము కపటోపాయం చేశారు అన్నప్పుడు అండి, ఇదిగో మేము రాయబారులమని వేషం వేసుకొని అని మనం చదువుకుంటున్నాము. తర్వాత గాడిదలకు పాత గోనెలు కట్టారని, మనం తర్వాత ఆ పాత చినిగిన కుట్టబడిన ద్రాక్షారసపు సిద్ధెలు తీసుకున్నారని, ఆ తర్వాత పాత గిల్లిన మాసికలకు వేయబడిన చెప్పులు ఆ పాదములకు తొడుక్కొని ఆ పాత బట్టలు కట్టుకొని వచ్చిరి అని మనం చదువుకుంటున్నాము. తర్వాత ఆహారం కూడా ఎలాంటి తెచ్చుకున్నారు అన్నప్పుడు ఎండిపోయిన ఆహారాన్ని తీసుకొని వచ్చారు. ఇదంతా కూడా ఏం చేస్తున్నారు అన్నప్పుడు కపటోపాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలతో మేము గెలవలేము. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, 6వ వచనంలో ఏం జరిగింది అన్నప్పుడు, వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీలతోనూ చెప్పగా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏమని చెబుతున్నారంటే, ఇది గుర్తుపెట్టుకోండి, కపటోపాయముతో అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో మీరు నిబంధన చెయ్యండి, మాకు ప్రామిస్ చెయ్యండి అని యెహోషువతో అక్కడున్న ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు అండి ఏం చెబుతున్నాడు? 7వ వచనం మనం చదవగలిగితే, 7వ వచనం మనం ఇశ్రాయేలీలు మీరు మా మధ్యన నివసించు వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీలతో అనిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, మీరేమో దూరదేశం నుంచి వచ్చామంటున్నారు, కానీ మీ వాలకం చూస్తుంటే, మీ మాట తీరు చూస్తుంటే, ఇదిగో మీరు మా పక్కనే ఉన్న ఇదిగో హివ్వీలులాగా మీరు కనబడుతున్నారు. కానీ మీరేమో మేము దూరదేశము నుండి వచ్చామని మీరు చెబుతున్నారు. మీరు దూరదేశం నుండి వచ్చామని మీరు చెబుతున్నారు. ఇదిగో మా పక్కనే ఉన్న వారిలా మీరు కనబడుతున్నారు అని ఇశ్రాయేలీలు వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో కపటోపాయం చేస్తున్నారు, వీళ్ళేమో మీరు మా పక్కనే ఉన్న వారిలో ఉన్నారని వీళ్ళు అంటున్నారు. అప్పుడు ఏం జరిగింది?
8వ వచనం మనం చదవగలిగితే, 8వ వచనం మనం చదవగలిగితే, వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ మీరు ఎవరో, ఎక్కడి నుండి వచ్చింది అని వారిని అడగగా ఏమంటున్నారంటేనండి, అయ్యా మేము నీ దాసులము అని చెబుతున్నప్పుడు 9వ వచనము, వారు నీ దేవుడైన యెహోవాను బట్టి, నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చి తిని, ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న యెష్బోను రాజైన సీహోను, అష్టారోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిని. అప్పుడు యెహోషువ గారు అడిగారు, ఏమని అడుగుతున్నారంటే, మీ దాసులం అంటున్నారు కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎవరు మీరు అని అడిగినప్పుడు అండి, అప్పుడు వాళ్ళు అంటున్న పదం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి అంటున్నారు. ఎందుకంటే మా దేవుడు కాదు, ఎందుకంటే మేము దూర దేశము నుండి వస్తున్న వారం, మేము మా దేవుడు కాదు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వస్తున్న వారం అని ఎప్పుడైతే, నీ దాసులము నీ దేవుడైన యెహోవా అని ఎప్పుడైతే అన్నారోనండి, ఇక ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే యెహోషువ గారు కూడా నమ్మారు. ఎందుకంటేనండి అక్కడ వాళ్ళు కోడ్ చేస్తున్నారు. ఏం కోడ్ చేస్తున్నారు? నీ దేవుడైన యెహోవా నామమున నీ దాసులమైన మేము, ఇదిగో ఐగుప్తీయులకు మీరు చేసింది, ఆ ఓగు రాజుకు, వీళ్ళందరికీ మీరు చేసింది మేము విన్నాము అనేసరికండి యెహోషువ గారు ఇదిగో నమ్మేశాడు. యెహోషువ గారు నమ్మాడు. నమ్మి ఏం చేశాడు అన్నప్పుడు దయచేసి మనం అందరం కూడా 10వ వచనం నుంచి మనం చదవగలిగితే, 11వ వచనం నుంచి మనం చదవగలిగితే, అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులు అందరూ మాతో మీ ప్రయాణము కొరకు ఆహారం చేత పట్టుకొని వారిని ఎదుర్కొనపోయి వారితో, నేను మీ దాసులను కనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడి అనేది. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కపటోపాయముతో వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు అండి, ఇదిగో యెహోషువ గారిని కూడా నమ్మించారు, ఇశ్రాయేలు నమ్మించారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, మేము దూర దేశము నుంచి వచ్చిన వారము గనక ఒక్కసారి మా ద్రాక్షారసపు తిత్తులు చూడండి, ఒకసారి మా బట్టలు చూడండి, మా చెప్పులు చూడండి, ఇదిగో మేము వేడిగా తెచ్చుకున్న ఆహారము చూడండి ఎలా ఎండిపోయిందో. అంటే ఇదంతా కూడా ఎందుకంటే ఇశ్రాయేలీలను నమ్మించడానికి కపటోపాయము చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు వీళ్ళ ప్రాణము తీస్తారో ఏమో అని. దీన్ని ఏమంటామంటే వేషధారణ అంటాం. వేషధారణ అంటాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఈ మధ్య కాలంలో మన క్రైస్తవుల్లో కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఈ వేషధారణ ఎక్కువైపోయింది. జ్ఞాపకార్థ కూడికకు వెళ్తారట, జ్ఞాపకార్థ ప్రార్థన కూడికకు వెళ్తారట అక్కడ అన్నం తినరట కానీ వాళ్ళు ఇచ్చే గిన్నె మాత్రం తెచ్చుకుంటారట. మరి ఆ గిన్నె ఎందుకు మీరు ఆలోచించండి. ఇంకొంతమంది అసలు రానే రారు. ఇంకొంతమంది అయితే జ్ఞాపకార్థ కూడికలకు రానేరు. బర్త్డేలు, ఫంక్షన్లు అవి అయితే వెళ్తారట కానీ ఇంకొంతమంది అయితే రానే రారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా ఒకరిని మనము దేవుని కొరకు ఆకర్షించే విధంగా మన జీవితం ఉండాలి. ఒకరిని మనం దూరం చేసుకునే విధంగా మన జీవితం ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనం చూడగలిగితేనండి, ఇక్కడ వీళ్ళు కూడా కపటోపాయం చేస్తున్నారు, అబద్ధం చెబుతున్నారు. ఒక సేవకుడితో ఏం చెబుతున్నారు అన్నప్పుడు అండి, ఒక సేవకుడిని అబద్ధము చెప్పి ఇదిగో నమ్మిస్తున్నారు, అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే 12వ వచనం నుంచి మనం చూడగలిగితే, మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇళ్ళ నుండి తెచ్చుకొనిన మా వేడి పక్షములు ఇవే, ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయని. ఒక్కసారి మా రొట్టెలు చూడండి,
మా రొట్టెలు మా చపాతీలు చూడండి వేడి వేడి తెచ్చుకున్నాము, ఎలాగైపోయినా అంటే మేము దూరదేశం నుండి వచ్చామని నమ్మించడానికి. రైట్. తర్వాత ఈ ద్రాక్షారపు సిద్ధలను మేము అది కొత్తవే, ఇప్పటికే చిగిపోయాను, ఒక దూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిల్లిపోయినాను అతనితో చెప్పిరి. అంటే మనం ఆలోచన చేయగలిగితే దేవుని సేవకుల్ని ఎంతగా మోసం చేస్తున్నారో ఒక యెహోషువ గారిని మీరు ఆలోచించండి. అయ్యా ఒకసారి నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులము, అంటే మన దేవుని పేరు చెబుతున్నారు, మా దాసులం అంటున్నారు, మా దాసులు అంటున్నారు అని వీళ్ళేం చేశారు అన్నప్పుడు అండి, యెహోషువ గారు కానివ్వండి, ఆ తర్వాత ఇశ్రాయేలు కానివ్వండి, వాళ్ళు నమ్మారు. వీళ్ళ మోసమును వాళ్ళు ఏమనుకున్నారంటే నిజం అనుకున్నారు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి 14 వచ్చిన మనం చూడగలిగితే ఏం జరిగింది అన్నప్పుడు, ఇశ్రాయేలీలో యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు వీళ్ళు ఏం చేయాలన్నప్పుడు, మరి అయ్యా ఎవరో మా దగ్గరికి వచ్చారు పలాని వాళ్ళట, ఇదిగో వీళ్ళు ఏమంటున్నారంటే నేను దూరదేశం నుంచి వచ్చిన వారు, మా చెప్పులు మా బట్టలు చూడు, మా యొక్క ద్రాక్షరస సిద్ధులు చూడండి అని అంటున్నారు, ఇది నిజమేనాయని దేవుడి దగ్గర ఎంక్వైరీ చేయాలి ఇశ్రాయేలీలు. దేవుడి దగ్గర ఎంక్వైరీ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు అన్నప్పుడు అండి, వీళ్ళు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు, వాళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నారు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇశ్రాయేలీలు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇందుకే ఏమని రాయబడిందని కీర్తనలు 119వ కీర్తన 105వ వచనములో, ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది అన్నాడు. అంటే దేవుని వాక్యము మన పాదములకు దీపము, ఆ వాక్యం మన త్రోవకు వెలుగై ఉన్నది అన్నప్పుడు ఆ దేవుని చిత్తం ఏమిటో మనము తెలుసుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. కానీ ఎప్పుడు కూడా మన సొంత బుద్ధిని, మన స్వబుద్ధిని ఎప్పుడు కూడా ఆధారము చేసుకోవద్దు. ఇక్కడ యెహోషువ గారు కానివ్వండి, ఇక్కడ ఇశ్రాయేలీలు కానివ్వండి, వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు, ఇంతకుముందు మనం చదువుకున్నాం 14వ వచనంలో, అదే 9వ అధ్యాయం 14వ వచనంలో, ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. ఆ తర్వాత 15వ వచనంలో ఏం జరిగింది అన్నప్పుడు, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యెహోషువ గారు వారి కపటోపాయములను ఏం చేశాడంటే నమ్మి మోసపోయాడు, నిబంధన చేశాడు. ఇక మిమ్మల్ని హతము చెయ్యము అని వారితో నిబంధన చేశాడు. ఇశ్రాయేలీ పెద్దలు కూడా వారితో నిబంధన చేశారు. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి, తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో బ్రతకండి అని వారితో నిబంధన చేశారు వారితో. కానీ దేవుణ్ణి అడగలేదు ఇశ్రాయేలీలు, యెహోషువ గారు అడగలేదు, అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి అడగలేదు. దేవుణ్ణి అడగకుండానే బ్రతకండి అని వారితో ప్రామిస్ చేశారు, నిబంధన చేశారు. మేము మిమ్మల్ని చంపము, మీరు బ్రతికిపోండి, మీరు బ్రతకండి అని నిబంధన చేశారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, కీర్తన గ్రంథం ఇక్కడ కొత్త దయచేసి అందరం కూడా కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 3-4 వచనాలు మనమందరం కూడా 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకున్నాం. అట్టివాడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఆ హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. అట్టివాడు నాలికతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీత్యుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా
నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు. అంటే ఒక్కసారి ఇశ్రాయేలీలు మాట ఇచ్చారు అంటే వాళ్ళు మాట తప్పరు, మడిమ తిప్పరు. కాబట్టి యెహోషువ గారు మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, గిబియోనీయులకు మాట ఇచ్చాడు, మేము మిమ్మలను చంపము అని నిబంధన చేశాడు. ఆ ఇశ్రాయేలు పెద్దలు కూడా నిబంధన చేశారు. కానీ మీరు ఆలోచించండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు అన్నాడు. ఆ తర్వాత మనం చూడగలిగితే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం మనం చదవగలిగితే, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం మనం చదవగలిగితే, 9:16 మనం చదవగలిగితే, అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమన నివసించువారే అని తెలిసిపోనేది. 3 రోజులకే తెలిసిపోయింది. అందుకే మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు అన్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో 3 రోజులకే నిజం తెలిసిపోయింది. ఇందుకే ఏమని రాయబడింది అంటే, మళ్ళీ ఇక్కడికి వద్దాం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి అందరం కూడా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 12:19 నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణము మాత్రమే ఉండును. వాళ్ళు అబద్ధమాడారు, 3 రోజులకు తెలిసిపోయింది. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మరలా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనానికి మనం వద్దాం. 9:17 ఇశ్రాయేలీలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చి, వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము అన్నది సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉంది కనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజం అంటే ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇచ్చిన మాటను బట్టి మాట మీద నిలవబడ్డారు ఇశ్రాయేలీయులు. మేము మిమ్మల్ని హతము చెయ్యము అన్నారు. తర్వాత మనం చూడగలిగితే 19వ వచనం నుంచి మనం చూడగలిగితే, అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇస్తానేది, మనము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి తిని కనుక మనము వారికి హాని చేయకూడదు. అమ్మ ఎవరో ముచ్చట పెట్టుకుంటున్నారు, ఎందుకమ్మా ఇందులో? అమ్మ ఈ ముచ్చట పెట్టుకుంటున్నారు ఎందుకమ్మా కనెక్ట్ అయ్యేది కట్ కాకుండా? ఇక్కడ టాపిక్ రికార్డ్ అవుతుంది, మీకు ఎన్ని చెప్పినా ఇంతే, మీరు మారరు రా. ఎందుకమ్మా అట్లాంటప్పుడు వినటం ఎందుకమ్మా? దయచేసి న్యూస్ పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 20వ వచనం చదవండి. మనం వారితో చేసిన ప్రమాణము వలన మన నీటికి కోపము రాకపోయినట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనివ్వవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరు కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు నడుపువారు గాను నీళ్లు చేదువారు గాను ఏర్పడిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, వారిని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో వారిని చంపవచ్చు, కానీ మోసము చేసినందుకు మనం ఆలోచన చేయగలిగితే గిబియోనీయుల మీదికి దేవుని శాపం వచ్చింది. గిబియోనీయుల మీదికి
దేవుని శాపం వచ్చింది, దేవుని శాపం వచ్చింది. మనం ఆలోచన చేయగలిగితే ఏంటి ఆ శాపం అన్నప్పుడు అండి, ఇదిగో ఆ బలిపీఠం దగ్గర కట్టెలు కొట్టువారు గాను, నీళ్లు చేదు వారిగాను, ఇదిగో జీవితాంతం వాళ్ళిక ఆ పని చెయ్యాలి, జీవితాంతం వాళ్ళ పని చెయ్యాలి. మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో మనం చూడగలిగితే వారు ఆ శాపములో కూడా ఇదిగో దేవుని పని ఇదిగో చేసే భాగ్యం వచ్చింది అనుకున్నారు. ఆ శాపములో కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మయ్య మేము బతికిపోయాము, ఇదిగో మాకు దేవుని పరిచర్య చేసే ఆ భాగ్యం మాకు వచ్చింది అనుకున్నారు. ఆ తర్వాత త్వరగా 22 నుంచి కూడా మనం చదవగలిగితే, మరియు యెహోషువ వారిని పిలిపించి, మీరు మా మధ్య నివసించి వాడై ఉండి మమ్మల్ని నేలమూత పుచ్చుకుని ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యం మీకు ఎన్నడూనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెల వరకు వారు గాను, నీళ్లు చేదు వారు గాను ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూసి, దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని ఈ దాసులకు రూఢిగా తెలపబడను గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన నిత్యుడు భయపడి ఈలాగు మేము చేసితిమి. అంటే భయపడి చేసామయ్యా, మేము మీ వలన మాకు ఇదిగో మేము భయపడ్డామా, ఎక్కడ మమ్మల్ని చంపుతారు అని భయపడి మేము ఇలాగూ చేసాం, అంతేకాని మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదు అన్నాడు. తర్వాత కాబట్టి మేము నీ వశంలో ఉన్నాము, మాకు ఏది చేత నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అది చేయమని యెహోషువకు ఉత్తరం ఇచ్చేది. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతిలో నుండి విడిపించాను. అయితే సమాజము కొరకు యెహోవా ఏర్పరచుకొను చోటు నుండి బలిపీఠము కొరకును కట్టెను నరుకువారుగాను, నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించాను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, మోసము చేస్తే ప్రాణాలు కాపాడుకున్నారేమో గాని దేవుని నుండి వచ్చే శాపాన్ని మాత్రము ఇదిగో పోగొట్టుకోలేము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము మోసం చేసి ప్రాణాలు కాపాడుకున్నారు కానీ దేవుని నుండి శాపం మాత్రం పోగొట్టుకోలేకపోయారు. ఏక శాపం అన్నప్పుడు ఇదిగో కట్టెలు నరుకువారు గాను, నీళ్లు చేదిపోసేవారు గాని వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు అదే చేయాలండి. అయితే దేవుడు వారికి ఇచ్చిన ఈ పని వాళ్ళు ఎలా చేశారు అన్నప్పుడు మనస్ఫూర్తిగా చేశారు. అమ్మయ్య మన ప్రాణాలు దక్కాయి. కనీసం ఈ విధంగా దేవుని మందిరం కొరకు కట్టెలు నరుకుతూ ఆ దేవుని మందిరం కొరకు ఇదిగో మనం నీళ్లు చేస్తూ అలాగైనా మనం బతికిపోయామని ఆ పనిని వాళ్ళు మనస్ఫూర్తిగా చేశారు. అందుకే మనం చూడగలిగితే ఏం జరిగింది అన్నప్పుడు మనం అందరం కూడా చదువుకుంటాం. మన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో మరి యెహోషువ గారు ఏం చేస్తారు అన్నప్పుడు ఇదిగో సూర్యుణ్ణి గిబియోనులో ఆపుతాడు. శత్రువుల మీద మేము పగ తీర్చుకోవడానికి సూర్యుడు గిబియోనులో ఆగిపోతాడు. మీరు ఆలోచించండి. అలాగే దావీదు గారు కూడా మందసం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అన్నప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సొలొమోనుతో కలిసి గిబియోను నందుండు బలిపీఠము నొద్దకు పోయి దావీదు దేవుని మందసమును కిర్యతాయిము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారము చేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను. అంటే దావీదు గారు మందసం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అన్నప్పుడు గిబియోను ప్రాంతములో మందసాన్ని పెట్టారు. అంటే గిబియోనీల ప్రాంతంలో మందసాన్ని పెట్టారంటే మీరు ఆలోచించండి. ఆ గిబియోనులోనే సూర్యుడు ఆగిపోయాడంటే మీరు ఆలోచించండి. అలాగే సొలొమోను గారి కూడా దేవుడు మరి కళలో ప్రత్యక్షం అవుతాడు కదండి.
సొలొమోను గారికి దేవుడు కలలో ప్రత్యక్షమైనప్పుడు అది కూడా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు అంటే మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై అని మనం చదువుకుంటున్నాము. అంటే సొలొమోను గారికి దేవుడు కలలో ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అయ్యా అంటే గిబియోను పట్టణములో. అలా మనం ఆలోచన చేయగలిగితే దేవుని శాపము వారి మీదికి వచ్చినా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించిన జాతి గిబియోనీలు. అలాంటి దేవుని పనిని మనస్ఫూర్తిగా నాటి నుండి ఇదిగో చక్కగా జరిగిస్తున్న వాళ్ళ మీదికి ఎవరు వెళ్ళాడు అంటేనండి సౌలు రాజు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అన్నప్పుడు ఇశ్రాయేలీలను, యూదా వారిని సంతోషపరచడానికి, వాళ్ళను సంతోషపరచడానికి, వీళ్ళను హతం చేయడానికి వెళ్ళాడు. అలా మనం ఆలోచన చేయగలిగితే అలా వాళ్ళను హతం చేసినందుకు ఏమొచ్చింది అన్నప్పుడు అండి దావీదు గారి కాలములో 3 సంవత్సరాల కరువు సంభవించింది. దావీదు కాలములో 3 సంవత్సరముల విడవకుండా కరువు సంభవించింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వారిని మేము చంపము అని మాటిచ్చారు ఆ యెహోషువ గారి కాలములో. వారిని చంపమని నిబంధన చేశారు, ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ను ఇదిగో సౌలు గారు బ్రేక్ చేస్తున్నాడు. అందుకేనండి సౌలు గారు చేసిన ఆ పాపానికి, సౌలు గారు చేసిన ఆ తప్పుకు ఏం జరిగింది అంటేనండి దావీదు గారి కాలంలో 3 సంవత్సరాలు విడవకుండా ఆ కరువు అనేది ఇదిగో ఆ కాలంలో రావటం జరిగింది. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దీనికి ఎందుకు ఇలా కరువు ఎందుకు వచ్చిందని ప్రార్థన చేసినప్పుడు ఇదిగో సౌలును బట్టి, నరహంతకులకు అతని కుటుంబీకులను బట్టి శిక్షగా ఈ కరువు సంభవించను అని మనం చదువుకున్నాం. ఇంతకుముందు 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఎప్పుడైతే వాళ్ళకు ఇదిగో యెహోషువ గారు కట్టెను నరుకువారు గాను, నీళ్లు చేదిపోతువారు గాను, ఎప్పుడైతే మీరు ఇదిగో లైఫ్ లాగా మీరు బ్రతుకంటే అలాగే ఉంటారని ఎప్పుడైతే శాపం వారి దీనికి వచ్చిందో అప్పటి నుంచి అండి మనస్ఫూర్తిగా దేవుని పని చేస్తున్నారు. అలాంటి వారిని చంపేసరికి అండి ఇదిగో దేవుడు ఊరుకోలేదు. అందుకే దావీదు గారి కాలంలో 3 సంవత్సరాల కరువు ఆయన చేసినందుకు దావీదు గారి కాలంలో వచ్చింది. కాబట్టి ఈ రోజు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒకప్పుడు మనం అందరం కూడా శాపములో బ్రతికిన వారము. ఒకప్పుడు దేవుని దగ్గరికి రాకుండా లోకములో శాపములో బ్రతికిన మనలను యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తమును మన కొరకు చిందింపచేసి ఏం చేశాడు అన్నప్పుడు ఆ శాపము నుండి మనల్ని విమోచించాడు. ఆ శాపము నుండి మనలను ఆయన విమోచించాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనము చూడగలిగితేనండి అందుకే దావీదు గారి కాలంలో ఆ తర్వాత కరువు రావటము, దావీదు గారు ప్రార్థన చేస్తారు, అయ్యా మరి దీనికి రెమెడీ ఏంటి, మరి దీనికి పరిష్కారం ఏంటి అని ఆ తర్వాత దావీదు గారు అడగటము, ఆ తర్వాత గిబియోనీయులను పిలిపించటము, ఆ తర్వాత సౌలు గారి యొక్క 7 కుమారులను ఎప్పుడైతే వాళ్ళు ఉరికిస్తారోనండి అప్పుడు ఆ దేశములో నుండి ఆ కరువు అనేది ఆగిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా మనం చూడగలిగితేనండి ఎవరికైనా దేవుడు మాట ఇచ్చినప్పుడు వాళ్ళని ఏదో ప్రజల సంతోషం కొరకు వాళ్ళని అంటాం, వాళ్ళ జోలికి వెళ్తాం, వీళ్ళ జోలికి వెళ్తాం. ఎప్పుడు కూడా ప్రజల ఇదిగో దేవుడు ఎప్పుడైతే మాట ఇచ్చాడో, దేవుని బిడ్డలు ఎప్పుడైతే మాట ఇచ్చారో ఇదిగోనండి మాట ఇచ్చినప్పుడు మాట తప్పకూడదు మనం ఎప్పుడు కూడా. అందుకే ఏమన్నాడంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి. అంతేగాని అవును కాదు 2 రకాలుగా మాట్లాడకూడదు. కొంతమంది మంచిదే కానీ అంటారు, మళ్ళీ అసలు అది చెబుతున్నావా ఇది చెబుతున్నావా, ఏదో ఒకటే ఉండాలి, మంచిదే కానీ అంటారు మళ్ళీ. కాబట్టి నీ మాట అవునంటే అవును,
కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. కాబట్టి అందుకేనండి సౌలు అతని నరహంతకులు అతని కుటుంబీకులు చేసిన ఆ తప్పును బట్టి, ఆ దోషమును బట్టి ఇశ్రాయేలీయుల మీదకి 3 సంవత్సరాలు భయంకరమైన కరువు రావటం. ఆ తర్వాత అతని 7 కుమారులను అప్పగిస్తారు దావీదు గారు. ఎప్పుడైతే ఉరిపిస్తాడో ఆ తర్వాత ఆ కరువు అనేది ఇదిగోనండి ఆగిపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే శాపగ్రస్తమైన జీవితం నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇదిగో మరలా మనం వెనక్కి వెళ్ళకూడదు. కాబట్టి మనం అందరం కూడా మన యేసుక్రీస్తు వారైన ఆయన మీద మనం గురించి మనమందరము కూడా ఇదిగో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.